కృపన్న అందులో భాగంగా నా తండ్రి గారు 2017లో ఏప్రిల్ నెల 11వ తారీఖు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మా నాన్న చనిపోయారు సార్. ఆ రోజే నేను దీని వెలుగులో తీసుకురావాల్సింది సార్. ఏదో మన వల్ల ఒక పెద్ద అప్పుడే హాస్పిటల్ వచ్చింది, ఇంత పెద్ద హాస్పిటల్, ఇది మన వల్ల ఈ హాస్పిటల్ చనిపోయాలనే ఉద్దేశంతో నేను సహనంతో చాలా ఓపికగా ఉండిపోయినా సార్. మన ఇంతే, మన బతుకులు ఇంతే మారదనే ఉద్దేశంతో ఆ రోజు వెళ్ళకపోవడం జరిగింది సార్. ఆ రోజు అడ్మిషన్ చేస్తే 1 యూనిట్, యూనిట్ 1, యూనిట్ 2 అంటే మాకు యూనిట్ 1 ఏమో తెలియదు, యూనిట్ 2 ఏం చెప్తుందో మాకు తెలిసినంత ఇది ఆసుపత్రి, పేదలకు ఇక్కడ వైద్యం అందుతుంది, అందరూ బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందనే ఉద్దేశంతో రోగులంతా ఇక్కడ వచ్చేవారు. ఇక్కడ యూనిట్ 1 గవర్నమెంట్ యూనిట్ 2 అనేది యూనిట్ 2 ఉన్న వాళ్ళు అడ్మిట్ చేస్తారు, మాకు సంబంధం లేదు, మేము ఎందుకు ఇవ్వాలనేది. ఈ మధ్యలో మా నాన్న నేను పోగొట్టుకొచ్చింది సార్. ఇక్కడ 2017లో 11వ తారీఖు ఏప్రిల్లో తారీఖు ఈ రోజు ఇక్కడ చనిపోవడం జరిగింది సార్. ఆ రోజు నుంచి ఈ రోజు ఈ ఆసుపత్రి రావాలంటే ప్రాణం పోతుంది, నేను రావడం లేదు. మా నాన్నే గుర్తు వస్తారు. నా నాన్న ఎంతోమంది తండ్రులు పోగొట్టుకున్నారు, ఎంతోమంది అభియోగులు ఉన్నారు, పిల్లలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కారణం ఏమంటే ఇక్కడ ఏమొచ్చినా కానీ మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి, సిఎంసీకి పోండి, తిరుపతికి వెళ్ళింటారు. ఎట్టసారి వెళ్తారో కనీసం అంబులెన్స్ సౌకర్యం లేదు సార్. ఇక్కడ అంబులెన్స్ అంటే ఇక్కడ ఒక సిండికేట్ ఉంది, బయట ఉన్న అంబులెన్స్ వాళ్ళంతా మాట్లాడి వాళ్ళు పిచ్చుకుంటారు. అర్ధరాత్రిలో 2 గంటలు అంబులెన్స్ కావాలంటే 3,000 రూపాయలు అంటే 5,000, 6,000 ఎవడు రాడు, అందరూ ఒక సిండికేట్ అయిపోయినారు. అవస్థపడి గవర్నమెంట్ ఏదో ఉంటే వాళ్ళు డీజిల్ పడతాము, అప్పుడు డ్రైవర్ దొరకడం, అవస్థపడి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏందే చిన్న దీనికి ఇంత అంత పెద్ద హెడ్ క్వార్టర్స్ అపోలో హాస్పిటల్ అంటారు, అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేరా మీకు, దీనికి ఇంత రివ్యూ దాకా రావాలన్నా, ఆ చిన్న ట్రీట్మెంట్ అది ఇంజెక్ట్ చేసి బాగా అయిపోతుంది, మీరు ఎందుకు ఎవరు మీరు రెఫర్ చేసి డాక్టర్ పేరేమండి మేము మాట్లాడతాం. ఇది ఉంది సార్. ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ సైడ్ ఎక్కువ డాక్టర్స్ని ఇక్కడ నామినేట్ చేయాలి. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా దీని జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఇక్కడే ఉండాలి సార్. ఇది ఎందుకంటే పేదలకు ఉంటే సార్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ దీని గతంలో మదనపల్లి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ గతంలో ఆ ప్రభుత్వంలో అది జరిగింది సార్. అది జరగకూడదు. చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉండాల్సిందే సార్. దీనిపైన మీరు ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చినప్పుడు వాస్తవ పరిస్థితి ఎక్కడో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి అనుకున్నాం, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చాక ఉంది సార్. ఇది దయచేసి దాన్ని మనసులో మీరు అర్థం చేసుకొని ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలకి సరైన వైద్యం అందాలి, ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరగాలి ప్రజలకి. ఆ బాధ్యత మీరు తీసుకుంటారని నమ్మకంతో విశ్వసిస్తున్నాను సార్. ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పుడు ధనవంతులకు అయితే ఉన్నత స్థితిలో ఉన్న సిఎంసీ కానీ ఇతర సంస్థలు వెళ్ళేవారు. ప్రభుత్వం భారత రాజ్యాంగ ఆర్టికల్లో విద్య వైద్య అనేది ప్రభుత్వ మౌలిక సదుపాయాలు భాగమే. అందులో భాగంగా గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కార్పొరేట్ హాస్పిటల్ పెడితే ప్రజలకు ఇంకా కొంచెం మెరుగైన వైద్యం అందించి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాల్సిన ఉద్దేశంతో ఇవ్వాలని ఆ రోజు చేశారు. కానీ అదే ఆచరణలో ఈరోజు ఇక్కడ జరగడం లేదు సార్. చాలా వరకు ఏమిటంటే సమన్వయ లోపం ఉంది సార్. ఇక్కడ ప్రధానమైన అంశం అపోలో మెయింటెనెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ సెక్టర్ సైడ్ ఉండి పక్కదారి పెట్టి చేశారు సార్. వాళ్ళకి ఏమి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అథారిటీలు ఏమి వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు సార్. టోటల్గా ఇన్వాల్వ్మెంట్ మొత్తం కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు అది ఎక్కడ చేయాలి, ఇక్కడే చేయాలి, ఇక్కడే చేయాలి. ఓకే సార్.
కామన్ మ్యాన్ కలిపి ఎక్కడ పెట్టారు బయట పెట్టండి నేనే చూడలేదు మీ మొబైల్లో వాళ్ళ ఆధార్ కార్డుతో ఒకసారి ఫుటేజ్ బ్యాక్ చూడండి. నైట్ 9:30 తర్వాత ఎంతలో సెల్లో ఉంటారు వచ్చేది విపరీతమైన పెయిన్లోనే వచ్చాను. నేను మై ఎక్స్పీరియన్స్ లాస్ట్ డే నేను కాఫీ పెట్టినాక ఈ బెడ్లన్నీ చార్జీలు లేవు. ఎక్కడ 12 మంది పడుతుంది ఇదంతా 90 పడుతుంది ఇదంతా 10 మంది వేస్తాను. చెప్తున్నారు కంప్లైంట్ చేస్తున్నారు కదా. Please, I'm not talking. Why are you doing it? Requesting, sir, please. No, you should not interfere. I done my objection. అపోలో రాష్ట్రంలో అరుణ్ మాధవ్ సంజయ్ మేడం ఇంకోరంతా వీళ్ళంతా ఇంతమంది ట్వీట్ చేసుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు సహాయ చేస్తున్నారు కదా. అంతమంది వాళ్ళు చేసుకుంటాను బాగానే చేసుకుంటాం. మేము వస్తే రెస్పాన్స్ ఇస్తామన్నారు. రెస్పాన్స్ ఇస్తామన్నారు. మెయిల్ ఉన్నప్పుడు ప్యూర్ రెస్పాన్స్ ఇస్తామా సార్? హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్యూర్ రెస్పాన్స్ ఇస్తున్నారు సార్. ఈ I'm saying my other side, they నేను చెప్తున్నా సార్. ఈ రూమ్ అనేది ఉండేది రావడం ఈ రూమ్ రాదు సార్. నేను చెప్తున్నా కదా ఈ రూమ్ ఎవరు సంతోష్ बोला ना సరే సరే ఇక్కడ ఉంటుందా? ఓపెన్ చేస్తాను. ఓపెన్ రిజిస్టర్ తీసుకున్నాం మేడం. ఓపెన్ రిజిస్టర్ ఎలా కబడ్డీ సార్
మీకు ఇస్తున్నాం, మిమ్మల్ని కూడా భగవంతు స్వరూపంగా భావిస్తున్నాం. న్యాయం జరగకపోతే ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే దానిపై పర్యవసానం మీరు తెలియపరచండి సార్. గవర్నమెంట్ పోతుంది సార్, తప్పేముండదు. థ్యాంక్ యూ సార్. అయ్యేది కొంచెం బాగానే ఉంది ఆఫ్టర్ తీసినారు దాంట్లో వాట్సాప్ పెట్టాను మళ్ళీ ఆయన మళ్ళీ నేను చెప్తాను సార్. సరే సార్ వాట్సాప్ పెట్టాను. అతను డాక్టర్ ఉండాలి సార్, డాక్టర్ ఉండాలి కదా సార్. ఈసీసీ అనేది ఇప్పుడు ఆల్ ఓవర్ ద స్టేట్ సెమీ ప్రాజెక్ట్లో ఎవరైనా ఈసీసీలో చేంజెస్ ఉంటే సీనియర్ డాక్టర్ సార్ రావచ్చు, ఈయన ఉన్నారు కదా సార్. ఆయన ఈ సందర్భాల్లో సీనియర్ డాక్టర్ ఒకరు ఉంటారు కదా సార్. లేదు సార్, ఉండరు. ఓన్లీ సెల్ పట్టుకొని వీళ్ళు యూజీ స్టూడెంట్ పీజీ స్టూడెంట్స్ కూర్చుంటారు. మీరు కానీ ఆ రికార్డ్స్ మీరు సార్ ఒక నిమిషం వీళ్ళు ఒక వీడియో పెట్టి ఒక స్టూడెంట్ కంప్లైంట్ పెట్టారు. వాళ్ళు వచ్చి ఒక పిల్లలు ఇచ్చినాడు సార్. ఇదే మరి వీళ్ళు వీడియో నుంచి చూడండి, ఈ వీడియో చూడండి. ఆ క్యాజువల్లో రాత్రులు వస్తే ఎంతమంది సెల్లులు తీసుకుంటారు. అధ్వానంగా ఎంజాయ్ చేయడానికి ఒక లేడీ వస్తే ఓపెన్ ప్లేస్లో ఎత్తమంటారు. మా అతను వచ్చా లాస్ట్ బిఫోర్ ఇక ఫుల్ పోయింది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, బయట వాళ్ళు కాదు, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను మా అతను కాదు సార్. ఒక పబ్లిక్ ప్లేస్ లో ఒక 50 years 40 years తెచ్చామంటే అది చూడడానికి అంతే. నేను మళ్ళీ చెప్తున్నాను లేడీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు అపోలో యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకం, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన గత 2 నెలల్లో కూడా మా పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పోరాటాలని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ ఏమి జరుగుతున్నది అన్నది ఒక అధ్యయనం చేసి వీళ్ళ ద్వారా రిపోర్ట్ని ప్రభుత్వానికి పంపమని చెప్పిన కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 మంది కమిటీ సభ్యులు కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. నిన్న జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ సోదరి శోభారాణి గారు, కో కన్వీనర్ మాజీ కౌన్సిలర్ జయకుమార్ గారు, కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారు అందరూ కూడా కలిసి ఒక ప్రతినిధి బృందం కమిటీని కలిసి కూలంకషంగా ఇక్కడ అపోలో యాజమాన్యం ఇది కేవలం రీసెర్చ్ సెంటర్గా రెఫరల్ హాస్పిటల్గా మాత్రమే కొనసాగిస్తోంది. పేద బడుగు ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటపడుతోంది. ఇక్కడ ఒక డిక్టేటర్ నరేష్ కుమార్ రెడ్డి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో యాజమాన్యం తరఫున ఇన్ఛార్జిగా ఉంటూ కేవలం వ్యాపార నిలయంగా మార్చాడు. ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నాడు. ఇక్కడ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐలు కానీ ఏది కూడా నామమాత్రంగానే పెట్టారు, కానీ ఇక్కడ ఏది కూడా ప్రజలకు ఉపయోగపడడం లేదు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపాటి వైద్యం కూడా అందాలంటే మెడిసిన్స్ తీసుకోవాలంటే కూడా బయట పోయి మెడికల్ షాప్లో తీసుకొని బ్లాక్ కవర్లో వేసుకొని రమ్మని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఏమాత్రం కూడా పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు అనే విషయం పైన ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలను కమిటీ ముందు ఉంచడం జరిగింది. దానితో పాటు 13 పాయింట్లతో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ రకంగా అయితే చేస్తున్నారు, ఇక్కడ మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ డీసీహెచ్ కానీ కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే ఉన్నారు తప్ప ఇక్కడ మొత్తం కూడా అపోలో యాజమాన్యం పెత్తనం ఉందే తప్ప నామమాత్రంగా ప్రభుత్వ ఆసుపత్రి పెట్టారు. ఇది అపోలో యాజమాన్యం జరుగుతున్నట్టు ఇది ఒక యమలోకంగా తయారైంది ప్రభుత్వ ఆసుపత్రిని. మొత్తం కూడా కమిటీకి సభ్యులకు అందరూ కూడా గత నెలలో నా కుమార్తె చనిపోయిన సంఘటన కానీ, నిన్న మొన్న ఒక ఏనాది 3-4 సంవత్సరాల బిడ్డగా జరిగిన విషయం కానీ, నిన్న సాయంత్రం జరిగిన ఒక సంఘటన కానీ, సిటీ స్కాన్లో ఒక ఉద్యోగి సిటీ స్కాన్ తీయడానికి వస్తే ఆ సిటీ స్కాన్ విరిగిపడి తీవ్రమైన గాయాలైన విషయాలు కానీ పూర్తి ఆధారాలతో కూడినటువంటి వాస్తవిక విషయాలను కూడా కమిటీ ముందు పెట్టాం. ఈ అధ్యయన కమిటీ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో యాజమాన్యం చేస్తున్న విషయాలపైన మొత్తం కూడా అధ్యయనం చేసి నిష్పక్షపాతంగా నివేదికను అందజేయాలని వాళ్ళు ప్రార్థించాం. అందజేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ కమిటీల పేరుతో అదేవిధంగా అధ్యయన కమిటీలు లేదా ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యం కైవసం చేసుకునేటువంటి ఒక కుట్ర దాగి ఉందని కూడా మా పోరాట కమిటీ భావిస్తోంది. మా పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత నెల రోజులు కూడా చిత్తూరు జిల్లా కేంద్రంలో అన్ని డివిజన్లలో కూడా
సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినటువంటి ఫలితంగా దాదాపు ఇప్పటికే 28,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. ఇంకా కూడా సంతకాల సేకరణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్య చెర నుండి విడిపించేంత వరకు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ పోరాట కమిటీ ఖచ్చితంగా రాత్రింబగలు పనిచేస్తుంది. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల తరపున పోరాటం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. చివరికి ప్రభుత్వం కూడా స్పందించింది. ఇప్పటికే కమిటీలు వేశారు. ఈ అధ్యయన కమిటీలపై నిర్ణయాలు తీసుకొని ఈ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి జరుగుతున్న విషయాలపైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యక్రమాలు మేము ఖచ్చితంగా చేపడతాం. భవిష్యత్ కార్యక్రమం చివరికి ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామే తప్ప అపోలో యాజమాన్యానికి చిత్తూరు నుండి పంపించేంత వరకు కూడా నిరంతరమైన పోరాటం చేస్తామని కూడా ఈ సంరక్షణ పోరాట కమిటీ తరఫున పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తుంది. ఏదైతే 5 మంది సభ్యులు కమిటీ రూపంలో మన చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిపై ఇచ్చేశారో వారికి మా పోరాట కమిటీ ద్వారా మేము ఒక విన్నపం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి నిజాలు మాత్రమే ఆ పేపర్లో పెట్టి వాళ్ళ ముందుంచాము. అంతేకాకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళకి వీడియో ఎవిడెన్స్ ద్వారా చూపించడం అనేది జరిగింది. దీంతో వీళ్ళల్లో స్పందన వచ్చి ఏమైనా మార్పులు జరిగితే జరిగినట్టు, లేకపోతే మేము ఒక ప్రచార రథాన్ని రెడీ చేసుకొని ఎల్ఈడి స్క్రీన్ మీద ఈ 5-6 ఏళ్లుగా ఏమేమి జరిగిందో మా దగ్గర అన్ని ఫుటేజెస్ ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము డిస్ప్లే చేసి ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఇప్పటి వరకు 28,000 సంతకాలు అయితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు. మన ఆసుపత్రిని మనం కాపాడుకోవాలంటే ప్రజలు ముందుకు రావాలి. సో ఈరోజు మా గళం ఎలా అయితే పైకి లేచిందో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మన ఆసుపత్రిని మనం కాపాడుకుందాము. అపోలో వాళ్ళకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది మన కోసం, మనల్ని వాళ్ళు బాగా చూసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఇచ్చారు. కానీ ఇక్కడి నుంచి మొత్తం రెఫర్సే వెళ్తున్నాయి. నేనైతే కమిటీ వాళ్ళకి ఒకటే చెప్పడం జరిగింది, రెఫర్ అనేది ఇక్కడి నుంచి వెళ్తుంది కదా, మీరు ఇక్కడ తీసుకుంటే మీకు ఏమీ రాదు. అదే మీరు వేలూరుకో తిరుపతికో వెళ్ళి చిత్తూరు నుంచి ఎంతమంది వచ్చారని లిస్ట్ తీస్తే వస్తుంది అనేది కూడా మేము వాళ్ళ ముందుకి పెట్టాము. సో ప్రజలందరూ కూడా ఈ పోరాట కమిటీకి మద్దతు ఉండి మన ఆసుపత్రిని మనం కాపాడుకుందాం. ఇప్పుడు అంటే మా పై అధికారుల ఆదేశాల మేరకు డైరెక్టర్ సెకండరీ హెల్త్ మేడం గారి ఆదేశాల మేరకు, సిరి మేడం గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఏమంటే, ఇప్పుడు మేము ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇట్లా ప్రైవేట్ అపోలో హాస్పిటల్కి ఇచ్చాము. సో ద స్టేటస్ ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వల్ల సర్వీసెస్ ఇంప్రూవ్ అయినాయా లేదా, వాళ్ళ స్టేటస్ తెలుసుకునే దానికోసం రావడం జరిగింది. అది మేము ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు, అంత స్థాయిలో చూసుకొని మేము పై వాళ్ళకి నివేదిక పంపిస్తాం. అంటే ఇంప్రూవ్మెంట్స్ గవర్నమెంట్ సెటప్ నుంచి వాళ్ళకి ఇచ్చిన తర్వాత సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ పేదవాళ్ళకి ఏ విధంగా ఉన్నాయని స్టడీ చేయడానికి బట్టికి మేము రావడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా చూడలేదు మేము. సో ఈ నివేదికను మా పై అధికారులు తెలియపరుస్తున్నాము, వాళ్ళు చర్య తీసుకుంటారు. నేను నివేదిక మేము స్టడీ చేయాలి, పూర్తిగా స్థాయిలో చూడలేదు. చూసిన తర్వాత మేము నివేదికను పై అధికారులు మీకు తెలియపరుస్తాం. వాటన్నింటి గురించి సమగ్రమైన నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. మా డైరెక్టర్ మేడంకి ఇస్తాము. డైరెక్టర్ మేడం మేము తెలియపరుస్తాం అన్ని. ఇక్కడ అంటే మెయిన్ ఉద్దేశం ఏమంటే, ఈ విధంగా చేయడం వలన ప్రజలకు ఏ విధమైన మెరుగైన సేవలు అందుతున్నాయి, వాటి స్టేటస్ ఎట్లా ఉంది, అప్పటికి ఇప్పుడు ఎలా ఉంది అనేది చూసుకొని నివేదిక మేము అందజేస్తాం. అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా చేస్తున్నాము. ఇంకా ఎందుకంటే ఓన్లీ ఓపీ బ్లాకే అయ్యింది. ఇంకా పూర్తి స్థాయిలో ఐపీ బ్లాక్ అన్ని ఆపరేషన్ థియేటర్స్ అన్ని మొత్తం అన్ని చూసిన తర్వాత నిర్ణయం చేస్తున్నాం. వాళ్ళు అన్ని స్వీకరిస్తున్నాము, అన్ని చూసి విచారించి ఆ తర్వాత నివేదికను మేము పై అధికారులు తెలియపరుస్తాం.